నేను చెప్పానుగా, శిరీష చెప్పిందంటే కంపెనీయే మూసేస్తాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందంటావు? ఏదీ లేదు, అసలు ఏది ఉండేంత ఖాళీ లేదు. కుమార్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అసలు అమ్మాయి గురించి నీకేం తెలుసుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? చదివి తెలుసుకోవడానికి ఆవిడది ఇందిరాగాంధీ అంత జీవిత చరిత్ర ఏం కాదు. ఆఫ్టర్ ఆల్ గ్రాడ్యుయేట్ పిల్లని జీఎం చేశాడంటే ఆవిడ గారు ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయగలం. రేయ్, ఇంకొక మాట శిరీష్ గురించి మాట్లాడావు, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏంట్రా తెగరెచ్చిపోతున్నావు? దానికి నీకు ఉన్న లింక్ ఏంటి? దానికి దీనికి అన్నావంటే ఊరుకునేది లేదు. ఏం చేస్తావురా? ఏం చేస్తానా? ఏమైంది మీకు? ఇది ఆఫీస్ అనుకుంటారా, మార్కెట్ అనుకుంటారా? ఎందుకు అనుకుంటారు మీరు? శిరీష గురించి మీ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నాడు. మీ ఇద్దరికి కాంటాక్ట్ ఉందట. ఇంకా చాలా చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు. శిరీష గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడితే నేను తట్టుకోలేను. ఎందుకు తట్టుకోలేవు? నాకు నువ్వేమవుతావని నా తరఫున రెస్పాన్సిబిలిటీ తీసుకుని అతను కొట్టావు. ఇంకెప్పుడు నా విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించుకో. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. శిరీష, నీకు నేను ఏమీ కానా? ఏమవుతావు? నువ్వు నన్ను ప్రేమించలేదా? లేదు. అయితే మరి నువ్వు నా కోసం పెళ్లి పెట్టడం నుంచి ఎందుకు లేచొచ్చావు? ఎందుకు లేసొచ్చానా? నీ మీద ప్రేమ పొంగిపోయి కాదు. నేను రాకపోతే నువ్వు చచ్చిపోతావు అన్న జాలితో. అలాగే నేను క్షమించింది నీ పిరికితనాన్ని, ప్రేమనే పేరుతో అవతల వ్యక్తి సానుభూతి కొనుక్కోవాలనుకునే నీ పిచ్చితనాన్ని. ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నావు శిరీష? శిరీష, ఐ లవ్ యూ శిరీష. నిజంగా ఈసారి ఎవరు కాదన్నా నేను పెళ్లి చేసుకుంటాను. అంతేకాని నువ్వు మాత్రం నన్ను కాదనుకు శిరీష. ఐ లవ్ యూ శిరీష. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏమిటిది? నేను నీకోసం ఏమైనా చేస్తాను శిరీష. ఐ లవ్ యూ శిరీష. చెప్పు చెప్పు, ఒక్కసారి నన్ను ప్రేమిస్తున్నాను చెప్పు ప్లీజ్ శిరీష, ప్లీజ్. ఒకసారి నీళ్ళలో దూకి అమ్మాయి లైఫ్ ముంచేశావు. ఈసారి కాళ్ళు పట్టుకుని అమ్మాయి ఫ్యూచర్ పాడు చేద్దాం అనుకుంటున్నావా? పవన్, నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. తను లేకుండా ఒక క్షణం కూడా బ్రతకలేదు. ఐ లవ్ హర్ పవన్. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు నీ లైఫ్ లో ఐ లవ్ యూ, మీరు లేకపోతే నేను లేను అని అన్నావో నువ్వు ఉండవు. మూర్తి సార్, వీడిని డిస్పాచ్ సెక్షన్ ట్రాన్స్ఫర్ చేయి. ఓకే సార్.